నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. నా పేరు జి వెంకటయ్య. మనం ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్ అనేటువంటి కాన్సెప్ట్లో మొదటి లెక్చర్ను చూస్తున్నాం. అందులో కూలుంబ్స్ లా అనేటువంటి కాన్సెప్ట్ను మొదలు పెడుతున్నాను. కూలుంబ్స్ లా జనరల్గా ఈ క్వశ్చన్ మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్గా ఇస్తారు. అది కూడా మ్యాక్సిమం ఒక 5 మార్కులు ఇచ్చేదానికి స్కోప్ అయితే ఉంది. సరే, కూలుంబ్స్ లాను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు హిస్టరీ కొద్దిగా తెలుసుకుందాము. చార్లెస్ అగస్టిన్ డి కూలుంబ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి డేటా ప్రకారము ఈయన ఒక లాను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి చార్లెస్ అగస్టిన్ డి కూలుంబ్ అనేటువంటి శాస్త్రవేత్త తీసుకురావడం జరిగింది. సరే, ఈ లా ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబడింది అంటే 1785 అనేటువంటి టైంలో మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ మీద ఈయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంచేసాడు అనుకుందాం, అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ను ఉంచేశాడు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్. అలాగే నెగిటివ్ ఛార్జ్ని ఇక్కడ ఉంచాడు, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ను ఉంచేశాడు. ఇలా డిఫరెంట్ డిస్టెన్స్లో పెట్టాడు. అలాగే వాటి యొక్క ఛార్జ్ను మ్యాగ్నిట్యూడ్ పెంచాడు. ఇలా ఎక్స్పెరిమెంటల్ చేస్తూ వాటి యొక్క డేటాను తీసుకొని ఒక అనాలిసిస్ చేశాడు. ఆ అబ్జర్వేషన్లో ఈయన గమనించింది ఏందయ్యా అంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ టూ చార్జ్ బాడీస్ డిపెండ్స్ అపాన్. అంటే మనకేం చెప్తున్నాడయ్యా అంటే, 2 చార్జ్డ్ బాడీస్ను మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, 2 చార్జ్ బాడీస్ అనేటువంటి రెస్ట్లో ఉన్నాయి. అది మనం గమనించాలి. వీటి మధ్య కాస్త ఫోర్సు పనిచేస్తుంది అనేటువంటిది గమనించడం జరిగింది. ఈ ఫోర్సు వేటి మీద డిపెండ్ అవుతుంది అనేటువంటిది చెప్తున్నాడు. ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బాడీస్. అంటే ఈ ఛార్జ్ని ఎంత దూరంలో ఉంచాడు, వీటి మధ్య డిస్టెన్స్ ఉంది చూసారా, ఈ డిస్టెన్స్ మీద ఉంటుంది అంటున్నాడు. జనరల్గా దీన్ని ఆర్ డి అనే అక్షరంతో తీసుకుంటాం. మనం ఇక్కడ ఆర్ తీసుకుందాం లేండి. ఆర్ అనేటువంటి అక్షరం డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేటువంటిది ఉంది. నెంబర్ 2, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జెస్. అంటే ఇక్కడ ఉంచినటువంటి ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 1 కూలుంబ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 కూలుంబ్ తీసుకున్నాను అనుకోండి, ఒక రకమైనటువంటి ఫోర్స్ ఉంటుంది. లేదా ఇక్కడ 10 కూలుంబ్ తీసుకున్నాను, ఇక్కడ 2 కూలుంబ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక రకమైనటువంటి ఫోర్స్ ఉంటుంది అంటున్నాడు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద బాడీస్ అంటే ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత గమనిస్తాం. ఫస్ట్ అబ్జర్వేషన్ చూస్తున్నాను. నెంబర్ 2 ఏం చెప్తున్నాడు అంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జెస్. అంటే ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద మనకు డిపెండ్ అవుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. నెంబర్ 3, ద నేచర్ ఆఫ్ ది మీడియం బిట్వీన్ ద ఛార్జెస్. అంటే మన ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనము ఎయిర్లో చేస్తున్నాం, అంటే మీడియం ఇక్కడ ఎయిర్. లేదు, మనం వ్యాక్యూమ్లో చేస్తున్నాం. వ్యాక్యూమ్ అంటే ఏంటి, కంప్లీట్గా ఏ విధమైనటువంటి మీడియం లేనటువంటి ప్రదేశం. లేదా మనం వాటర్లో చేస్తున్నాం, లేదా ఏదో ఒక మెటీరియల్లో చేస్తున్నాం, అంటే ఏదో ఒక లిక్విడ్లో చేస్తున్నాం, లేదా ఏదో ఒక సాలిడ్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ సాలిడ్ మెటీరియల్లో మనం పెట్టి చేస్తున్నాం, 2 చార్జెస్ మధ్య పెట్టి చేస్తున్నాం. అంటే వీటి మధ్య ఫోర్స్ అనేటువంటిది వీటి మధ్య ఉన్నటువంటి మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను ఇక్కడ తీసుకెళ్ళి వాటర్లో 2 చార్జెస్ పెట్టాను, ఇటు సైడ్ చార్జ్ పెట్టాను, వాటర్ ఉంది. సో ఇక్కడ మీడియం ఏంటి, వాటర్. అలా కాకుండా నేను ఇంకొక రకమైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాలిడ్ మెటీరియల్లో ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రబ్బర్ లాంటిది సాలిడ్ మెటీరియల్ ఉంచాను, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంచాను, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంచాను. మధ్యలో మనకి ఏ మీడియం ఉంది, సాలిడ్ మెటీరియల్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ సాలిడ్ మెటీరియల్ అనేటువంటి దాని మీద, అంటే మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా డిపెండ్ అయింది అనేటువంటి తర్వాత మనం చూద్దాం. ఇవి అబ్జర్వేషన్స్. ఏం అబ్జర్వేట్ చేశాడు తన యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటాలో? పాయింట్ నెంబర్ 1, డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంది అనే దాని మీద ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది అని గమనించాడు. రెండోది వచ్చేసి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్, అంటే ఇక్కడ ఛార్జెస్ పెంచితే ఫోర్స్ కూడా మారుతాను గమనించాడు. నెంబర్ 3 ఏం గమనించాడు, ఆ 2 ఛార్జెస్ ఉంచినటువంటి మీడియం, ఏ మీడియంలో ఈ ఛార్జెస్ ఉన్నాయి అనేటువంటిది 3 పాయింట్ల మీద ఈ ఫోర్స్ డిపెండ్ అవుతుంది అనేటువంటిది గమనించడం జరిగింది. సరే, ఈ డేటాను అనాలిసిస్ చేసి ఈయన కూలుంబ్స్ 2 లాలను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 2 లాస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో మొదటి లాను మనం గమనిద్దాం. కూలుంబ్స్ ఫస్ట్ లా ఏం చెప్తున్నాడు అంటే, లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కూలుంబ్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మొదటి లా ఏంటంటే, కూలుంబ్స్ లా మొత్తం 2 లాల యొక్క సమ్మేషన్ అన్నమాట. సో ఈ మొదటి లా ఏం చెప్తుంది అంటే,
ఒకే రకమైనటువంటి ఛార్జెస్ ఎప్పటికీ కూడా రిపల్స్ అవుతాయి అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ను మనం ఇక్కడ ఉంచామనుకోండి, దీనికి దగ్గరగా నెగిటివ్ ఛార్జ్ ఉంచామనుకోండి, వీటి మధ్య పనిచేసేటువంటి ఫోర్సు రిపల్సివ్ ఫోర్సుగా పనిచేయడం గమనించాడు. అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది ఫోర్స్ అనేది, ఈ డైరెక్షన్లో. అంటే ఈ ఫస్ట్ ఛార్జ్ సెకండ్ ఛార్జ్ని ఏం చేస్తుంది అంటే రిపల్స్ చేస్తుంది, అందువల్ల ఫోర్స్ డైరెక్షన్ నేను ఇలా వేశాను. సో అలాగే సెకండ్ ఛార్జ్ ఫస్ట్ ఛార్జ్ను రిపల్ చేస్తుంది, అందువల్ల ఫోర్స్ డైరెక్షన్ ఈ విధంగా వేశాను. ఫోర్స్ 1 ఆన్ డ్యూ టు సెకండ్ ఛార్జ్, ఫోర్స్ 2 డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ అనమాట. సో ఇది రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఒకవేళ నీకు అన్లైక్ ఛార్జెస్ అంటే ఏంటివి, డిఫరెంట్ పొలారిటీ ఉన్నటువంటి ఛార్జెస్. అంటే మన దగ్గర పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ తీసుకోవడం, లేదా ఇంకొకటి ఇక్కడ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ తీసుకోవడం, ఏదో ఒకటి. సో రెండు ఆపోజిట్ ఛార్జెస్ని అన్లైక్ ఛార్జెస్ అంటాం. ఇవి అట్రాక్ట్ అవుతున్నాయి, ఫోర్స్ అనేటువంటి వీటి మీద పనిచేసేటువంటి ఫోర్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుందాం, ఇది సెకండ్ ఛార్జ్ అనుకుందాం. సో ఫస్ట్ ఛార్జ్ని సెకండ్ ఛార్జ్ తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది, ఇది ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు సెకండ్ ఛార్జ్. సో అలాగే ఇది వచ్చేసి సెకండ్ ఛార్జ్ మీద ఫస్ట్ ఛార్జ్ కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఇది కూడా ఎలా లాగేస్తుంది, ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు ఫస్ట్ ఛార్జ్. సో ఇక్కడ రాసేటువంటి చదివేటువంటి విధానం కూడా కాస్త ఇంపార్టెంట్ అమ్మా. F21 అని నేను రాశానంటే ఫోర్స్ ఆన్ సెకండ్ ఛార్జ్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక కండిషన్ ఉంది, ఒకే రకమైనటువంటి ఛార్జెస్ ఎప్పటికీ కూడా వాటిని లైక్ ఛార్జెస్ అంటాం, అవి ఎప్పటికీ కూడా రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది వాటి మధ్య. అలాగే అన్లైక్ ఛార్జెస్ అంటే డిఫరెంట్ ఛార్జెస్, డిఫరెంట్ పొలారిటీ కలిగి ఉన్నటువంటి ఛార్జెస్ మనకు ఎప్పటికీ కూడా అట్రాక్ట్ అవుతాయి అనేటువంటిది ఫస్ట్ కూలంబ్ లా ఇంట్రడ్యూస్ చేయడం. ఇదంతా ఎక్స్పెరిమెంటల్ డేటా, తను చేసినటువంటి లాంగ్ రీసెర్చ్లో వచ్చినటువంటి డేటాలు ఇవన్నీ. సరే, ఇక రెండో లా గురించి మనం చూద్దాం, కూలంబ్ సెకండ్ లా. దీన్నే మనము కూలంబ్స్ లా అని మనం చదువుకుంటూ ఉన్నాం పుస్తకాల్లో. సో ఏంటి అనేటువంటి చూద్దాం. The force exerted between the two charges varies directly as the product of their strength and inversely as the square of the distance between them. గమనించండి, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాటి మధ్య పనిచేసేటువంటి ఫోర్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ద వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్, అంటే వాటి యొక్క చార్జ్ యొక్క ప్రోడక్ట్, చార్జ్ స్ట్రెంగ్త్ యొక్క ప్రోడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటున్నాడు. అండ్ ఇన్వర్స్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ చూద్దాం, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బిట్వీన్ ద టూ చార్జెస్, అది అట్రాక్షన్ ఫోర్సా రిపల్షన్ ఫోర్సా అనేటువంటిది కూలంబ్స్ ఫస్ట్ లాని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఛార్జ్ ఉంది అనుకుందాం, Q అనేటువంటి ఛార్జ్ ఉంది అనుకుందాం, Q1 ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇదిగో ఇక్కడ ఇంకొక ఛార్జ్ ఉంది, ఇది Q2 అనేటువంటి ఛార్జ్ ఉంది అనుకుందాం. అంటే Q1 అనేటువంటిది ఈ యొక్క ఛార్జ్ యొక్క క్వాంటిటీ, దాని యొక్క ఎన్ని కూలంబ్స్ ఉంది అనేటువంటి మ్యాగ్నిట్యూడ్ మనకి ఇస్తుంది. సో దీన్ని మనం స్ట్రెంగ్త్ అని అంటాం, అంటే ఇది యొక్క ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ అని అంటాం. Q1 మనకు తెలియదు, Q2 అనేటువంటిది ఇక్కడ ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ మనకు చెప్పబడుతుంది. అంటే Q1 Q2 అనేటువంటిది ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అంటే మనకు R అనేటువంటి డిస్టెన్స్లో ఉన్నాయి అనుకుందాం. వీటి మధ్య పనిచేసేటువంటి ఫోర్సు F అనుకుందాం, F అనేటువంటి ఫోర్సు వీటి మధ్య పనిచేస్తుంది అనుకుందాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఎంతవరకు చేస్తుంది అంటే డైరెక్ట్లీ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్, అంటే వాటి మధ్య పనిచేసేటువంటి ఫోర్స్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 అండ్ Q2. ఎందుకంటున్నాను, వాటి యొక్క స్ట్రెంగ్త్ Q1 Q2 యొక్క ప్రోడక్ట్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అంటున్నాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇన్వర్స్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంటే మనకి ఏమొస్తుంది అంటే వాటి మధ్య పనిచేసేటువంటి ఫోర్సు వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి స్క్వేర్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది అని సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఈ రెండింటిని యొక్క ఒకటే ఫార్ములాగా మనం రాసినట్లయితే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 డివైడెడ్ బై r² అని అవుతుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ఫోర్స్ ప్రపోర్షనల్ ను మనం రిమూవ్ చేసినట్లయితే F ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై r² రావడం జరిగింది. ఇక్కడ Kని మనం ఏమంటామయ్యా అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మనము అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఏంటయ్యా అంటే చూడండి, K అనేటువంటిది
ఈ యొక్క కాన్స్టెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మీడియం, అంటే ఈ రెండు చార్జెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ మీడియంలో ఉన్నాయి అనేటువంటిది. సో కే ఇస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇదేమవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మీడియం, నేచర్ ఆఫ్ ది మీడియం. సో మీడియం యొక్క నేచర్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది, అంటే మనకు ఏ విధమైనటువంటి మీడియం అనేటువంటిది. సో కేని ఎలా డిఫైన్ చేశారా అంటే ఎక్స్పెరిమెంటల్గా వాల్యూను ఎలా, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఏమి వచ్చింది అంటే కే ఈజ్ ఈక్వల్ టు 1/4πε అంటాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎప్సిలాన్ మనం ఏమంటామే అంటే పర్మియబిలిటీ ఆఫ్ ది పర్మిటివిటీ ఆఫ్ ది మెటీరియల్ అని అంటాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎప్సిలాన్ ఏమంటామా అంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం అంటాం. అంటే మీడియంకు మనకు ఉన్నటువంటి పర్మిటివిటీ. సరే మీడియంకు పర్మిటివిటీ అంటే డెఫినేషన్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకొని వద్దాం. పర్మిటివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఎప్సిలాన్ అంటే ఇది ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, ఎప్సిలాన్ ఆర్ అంటే ఏంటి తర్వాత చెప్తాను, కాసేపు ఉండండి. డెఫినేషన్ ఏం చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ సబ్స్టాన్స్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీడియంలో ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకోగలిగినటువంటి ప్రాపర్టీ ఎంత ఉందో చెప్పేటువంటి ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటామా అంటే పర్మిటివిటీ అంటాం. ఎబిలిటీ అంటే తనకున్నటువంటి తత్వం, తన దగ్గర ఎంతవరకు ఎబిలిటీ ఉంది. జనరల్గా మీరు నీ ఎబిలిటీ ఎంత అని అంటాం. మొన్న మనకు ఏదైనా క్రికెట్లో స్కోర్లో మనం క్రికెట్ ఆడుతున్నారనుకోండి, ఈ యొక్క ఫస్ట్ బ్యాట్స్మెన్ యొక్క స్ట్రైక్ రేట్ ఎంత ఉందండి అని అంటాం. అంటే అతను ఎంతవరకు తను స్కోర్ చేయగలడు అంటాడు. ఇలాగే ఇక్కడ మన ఎబిలిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్, మనకి ఇచ్చినటువంటి సబ్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక సబ్స్టాన్స్ ఉంచామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ తీసుకున్నాను, నేను ఒక వాటర్ను తీసుకున్నాను, లేదా ఒక గ్లాస్ మెటీరియల్ను తీసుకున్నాను, లేదా ఒక మైకా మెటీరియల్ను తీసుకున్నాను. మైకా మెటీరియల్ తీసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచాను, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, వీటి మీదకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచాను వీటన్నిటిని. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఇందులో ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేయగలుగుతుంది, అంటే ఈ యొక్క మెటీరియల్ ఎంతవరకు ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకోగలుగుతుంది అనేటువంటి ప్రాపర్టీని మనం ఏమంటున్నామే అంటే పర్మిటివిటీ అనేటువంటి ఒక ఫిజికల్ క్వాంటిటీతో మనం చెప్పబడింది. జనరల్గా ఎక్కువ ఎనర్జీని స్టోర్ ఉంటుంది అనుకోండి, అటువంటి వాటిని మనం ఏమంటామయ్యా అంటే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతుంది అనుకోండి, అటువంటి వాటికి పర్మిటివిటీ ఎక్కువ ఉంది అని అంటాం. అంటే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలిగితే ఎక్కువ పర్మిటివిటీ ఉంది, తక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటే తక్కువ పర్మిటివిటీ ఉంది. సరే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఆర్ అంటే ఏంటి అనేటువంటి చెప్తాను. ఎప్సిలాన్ నాట్ను మనం ఏమంటామయ్యా అంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అంటే వ్యాక్యూమ్ అనమాట. సో దీన్ని ఏమంటామా అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే మనకు జనరల్గా మనం ఏదైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్లు మనం అన్ని ఎక్స్పెరిమెంట్లు ఎక్కడ చేస్తామయ్యా అంటే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ ఏ విధమైనటువంటి మెటీరియల్ లేనప్పుడు ఎంత ఉంది అనేటువంటిది ఫస్ట్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మెటీరియల్ మనం ఉంచి మనం రెఫరెన్స్గా మనం చెప్తూ ఉంటాం. సో వ్యాక్యూమ్ అంటే ఏ విధమైనటువంటి మీడియం లేనప్పుడు వచ్చినటువంటి వాల్యూ ఎంత, ఏదన్నా మీడియం ఉంచినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. సో పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఎప్సిలాన్ నాట్ అంటే మెటీరియల్ ఏమీ ఉంచలేదు మనం ఇక్కడ, వ్యాక్యూమ్ అంటే నథింగ్, మనం ఉన్నటువంటి మీడియం అంతా తీసేసి రెండు చార్జెస్ను ఉంచినప్పుడు మనకు చెప్పేటువంటి అంటే ఆ మీడియం ఎంతవరకు మనకు చేస్తుంది. యాక్చువల్గా మనకు ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఎంత ఉంటుంది, వ్యాక్యూమ్ అనేటువంటి దాన్ని జనరల్గా మనం ఏం తీసుకుంటున్నామంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఎయిర్ అనేటువంటిది కూడా మనం బోత్ ఆర్ సేమ్. అంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ది ఎయిర్ రెండు ఒకటే. ఎందుకంటే దేర్ ఆర్ వెరీ నియర్ టు దట్ వాల్యూస్ ఆర్ వెరీ నియర్. అంటే వాటి యొక్క వాల్యూస్ అనేటువంటి దగ్గరగా ఒకే రకమైనటువంటి వాల్యూస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సరే దీని యొక్క వాల్యూ ఎంత, పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇంపార్టెంట్ అమ్మా, కొన్నిసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. 8.854 × 10⁻⁻12 యూనిట్స్ నేను తర్వాత చెప్తాను, SI యూనిట్స్.
ఎందుకంటే మనం ఇంకా కూలంబ్స్ లా ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి యూనిట్స్ని ఎస్ఐ యూనిట్స్లో రాస్తున్నాను. ఎస్ఐ యూనిట్స్ ఏంటి అనేటువంటిది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి యూనిట్స్ రాస్తాను. సో 8.854 ఇంటూ 10⁻⁻12 SI యూనిట్స్ మనకు పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ ε0r ఉంది కదా, దాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ε0r అంటే ఏంది అంటే ఇట్ ఈస్ ద రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. అంటే మీడియం యొక్క రిలేటివ్ పర్మిటివిటీ అంటే మన యొక్క మీడియం ఎంత పర్మిటివిటీ కలిగి ఉంది అనేటువంటి దాన్ని ఎప్సిలాన్ అవుతుంది అని చెప్పాను కదా ఇంతకుముందు. సో మన యొక్క ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీని ఎప్సిలాన్ నాట్ అవుతుంది అని చెప్పాను కదా. చూడండి, ఎప్సిలాన్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ అంటే ఏమని చెప్తున్నాను ఇక్కడ, ఎప్సిలాన్ నాట్ ఆర్ అంటే ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. మనం జనరల్గా మన యొక్క మీడియం యొక్క పర్మిటివిటీ చాలా తక్కువ, దాన్ని మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే మనం ఎలా చెప్తామయ్యా అంటే మన యొక్క మీడియం యొక్క పర్మిటివిటీ ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీతో పోల్చుకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేటువంటిది మనం చెప్తాం. అంటే మీకు జనరల్గా మనకు ర్యాంకుడు ఎలా చెప్తాము, ఇదిగో ఫస్ట్ ర్యాంకర్ ఎలా ఉన్నాడు అంటే సెకండ్ ర్యాంకర్తో పోల్చుకుంటే 2 మార్కులు ఎక్కువ అని చెప్తాం. లేదా థర్డ్ ర్యాంక్ ఎలా చెప్తాము, ఫస్ట్ ర్యాంకర్తో పోల్చుకుంటే 3 మార్కులు తక్కువ అనేటువంటిది ఒక కంపారిజన్ చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడా రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంది అంటే మనం కంపారిజన్ చేసి చెప్తున్నాం. దేనికి పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం టు పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఎస్, పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం అంటే ఇది వచ్చేసి పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం, పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం డివైడెడ్ బై పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అంటే మనకు ఫ్రీ స్పేస్తో మనం కంపారిజన్ చేసినప్పుడు మన మీడియం ఎంత పర్మిటివిటీ ఉంది. జనరల్గా అతి తక్కువ పర్మిటివిటీ కలిగి ఉన్నటువంటి మీడియం ఏందయ్యా అంటే మనకు ఉన్నటువంటి ఫ్రీ స్పేసే. ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి పర్మిటివిటీ ఉన్నటువంటి మెటీరియల్ మన దగ్గర లేదు. దాని వాల్యూని నేను ఆల్రెడీ రాశాను ఇక్కడ, 8.854 ఇంటూ 10⁻⁻12 SI యూనిట్స్. -12 అంటే మీకు గుర్తుంది అనుకుంటున్నాను, చాలా డెసిమల్స్ చాలా దూరం వరకు జీరోస్ వస్తున్నాయి అంతే కదా. -12 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 12 జీరోస్ ఉన్నాయి ఎక్కడ డెసిమల్ తర్వాత. ఎస్, ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నాను, రిలేటివ్ పర్మిటివిటీ అనేటువంటిది మనకి ఎటువంటి పరిస్థితుల్లో యూనిట్స్ ఉండవు. ఎందుకంటే దే ఆర్ ద రేషియోస్, రెండింటి మధ్య రేషియో ఉంది కాబట్టి, సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఉంది కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్ అండ్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్ కూడా ఏమీ ఉండవు. సరే, మళ్ళీ ఇప్పుడు మనం కూలంబ్స్ లాకి వచ్చేద్దాం. కూలంబ్స్ లా మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏమన్నాను, K అనేటువంటి వాల్యూ ఒక కాన్స్టెంట్ని డినోట్ చేస్తుంది. ఎక్స్పెరిమెంటల్గా మనకున్నటువంటి వాల్యూ కంటిన్యూషన్లో ఉన్నాం. ఇక్కడ ఎప్సిలాన్ అనేటువంటి పాయింట్ రావడం వల్ల మనం బయటికి వెళ్ళాం, మళ్ళీ ఎప్సిలాన్ దగ్గరకు వచ్చేసాం. చూడండి, కూలంబ్స్ లాలో K అనేటువంటి ఒక కాన్స్టెంట్ ఉంది. ఎక్స్పెరిమెంటల్గా దాని వాల్యూ వచ్చేసి 1/4π ఎప్సిలాన్ అనేటువంటిది ఉంది. ఎప్సిలాన్ను పర్మిటివిటీ అని అంటాము అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క వాల్యూ మనకు ఒకవేళ మనం ఎక్స్పెరిమెంట్లన్నీ ఫ్రీ స్పేస్లో మనకు చేసామనుకోండి, అప్పుడు K వాల్యూని ఎలా రాయొచ్చు చెప్పండి, 1/4π ఎప్సిలాన్ నాట్ రాయొచ్చు. ఈ ఎప్సిలాన్ మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు అని చెప్పాను. ఏంటది, 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ అంటాం. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది మీకు తెలుసు అనుకుంటున్నాను. రిలేటివ్ పర్మిటివిటీ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ది పర్మిటివిటీ ఆఫ్ ది మెటీరియల్ అండ్ పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఆర్. ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతారమ్మా. సరే, K వాల్యూ ఇంత వచ్చింది కదా, దీని యొక్క వాల్యూ ఎంత అయ్యా అంటే చూడండి, ఇంతాక మీకు చెప్పినటువంటి వాల్యూ ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ π ఈజ్ ఈక్వల్ టు 3.14 కదా, ఇంటూ మనకు ఉన్నటువంటి వాల్యూ ఎంత 8 ఎప్సిలాన్ నాట్ రాసుకున్నారనుకుంటాను. 8.854 ఇంటూ 10⁻⁻12 ఇది మనకు ఉన్నటువంటి వాల్యూ. ఈ వాల్యూ అంతా మనకు చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఎంత అంటే 8.99 ఇంటూ 10⁻9 రావడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యూ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. SI యూనిట్స్ దీని యొక్క యూనిట్స్ అనేటువంటి SI యూనిట్స్ మనం తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకా డిఫైన్ చేయలేదు కదా ఇక్కడంతా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూను మనం రౌండింగ్ వాల్యూ ప్రకారం, నియర్ వాల్యూ ప్రకారం 9 ఇంటూ 10⁻9 SI యూనిట్స్గా తీసుకుంటాం. చూడండి, చాలా సింపుల్. ఈ వాల్యూ K యొక్క వాల్యూ ఎంత, 9 ఇంటూ 10⁻9. దీన్ని మనము ప్రాబ్లంలో చేయడానికి వాడాల్సి ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడికి రండి, మనకు కంటిన్యూషన్గా. సో F ఈజ్ ఈక్వల్ టు
k ఇంటూ q1 q2 డివైడెడ్ బై r స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 దట్ ఈజ్ ఈక్వల్ టు q1 q2 డివైడెడ్ బై r స్క్వేర్ అయింది. మనకు ε0 అవసరము. ε0 ఈజ్ ఈక్వల్ టు లేదా ఎప్సిలాన్ అనుకుందాం లేండి, ఎందుకంటే మనకు పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం అనుకుందాం, ఎందుకు ఫ్రీ స్పేస్ వద్దు. సో 1/4π ఎఫ్ యువతలకి తీసుకెళ్ళాను, ఎప్సిలాన్ బయటికి తీసుకొచ్చాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πf ఇంటూ q1 q2 డివైడెడ్ బై r స్క్వేర్ రావడం జరిగింది. ఇప్పుడు మనం యూనిట్స్ కోసం వెళ్తున్నాను. ఇందాక SI యూనిట్స్ అన్నాను, యూనిట్స్ ఇంతవరకు డిఫైన్ చేయలేదు, కాసేపు చెప్తానని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ అంటే ఇది 4 అంటే ఒక నెంబరు, దానికి యూనిట్స్ ఉండవు. పై అంటే ఒక కాన్స్టెంట్, దానికి యూనిట్స్ ఉండవు. ఎఫ్ అంటే ఫోర్స్కి యూనిట్స్ ఏంటండి? యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్. ఎప్సిలాన్కు మనం యూనిట్స్ కనుక్కుంటున్నాం. ఫోర్స్కి యూనిట్స్ ఏంటివి? న్యూటన్. వెరీ గుడ్. 1 డివైడెడ్ బై న్యూటన్, అంతే కదమ్మా, 1 డివైడెడ్ బై న్యూటన్ ఉంది. సరే, ఇక్కడ q1 q2 అంటే ఏంటి? q1 అంటే ఏంటి? ఛార్జ్కి SI యూనిట్స్ ఏంటి? కూలుంబ్స్. ఇంకొక ఛార్జ్ ఉంది కూలుంబ్స్, డివైడెడ్ బై డిస్టెన్స్ స్క్వేర్ అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. అంటే పర్మిటివిటీ యొక్క యూనిట్స్ ఏంటివి? కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ మీటర్. కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది మనకు పర్మిటివిటీ ఆఫ్ ది మీడియంకు యూనిట్స్. సరే, SI యూనిట్స్ యూతలు రాశాను కదా నేను. ఏంటా SI యూనిట్స్ చెప్పండి ఇప్పుడు? కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. బట్ ε0 r యొక్క వాల్యూస్కు యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ε0కి ఏ విధమైనటువంటి యూనిట్స్ లేవు. ఇది మనకు కూలుంబ్స్ లాకు సంబంధించినటువంటి ఫార్ములా. సరే, ఇప్పుడు మనకు ఫైనల్గా ఒక ఫార్ములాను మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా ఈ ఫార్ములాను మనము therefore f is equal to some k into q1 q2 divided by r square కదా. సో ఇప్పుడు f అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇప్పుడు ఇది ఏమంటున్నాను నేను, ఈ యొక్క కూలుంబ్స్ లా అనేటువంటిది నేను జస్ట్ ఎలా తీసుకున్నాను అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్నే నేను చెప్తున్నాను. ఫోర్స్ అనేటువంటిది ఒక వెక్టార్ క్వాంటిటీ కదా. సో వెక్టార్ క్వాంటిటీకి మనం డైరెక్షనల్ మనం డిఫైన్ చేయాలి కదా. ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఎలా ఉంటుందయ్యా అంటే డైరెక్షన్ అనేటువంటి ఈ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే ఇట్ విల్ యాక్ట్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద టూ చార్జెస్. అంటే టూ చార్జెస్ని మనం ఏ లైన్ మీద అయితే మనం డ్రా చేయగలమో, ఏ లైన్ మీద అయితే మనము తీసుకురాగలమో ఆ లైన్ మీద ఈ ఫోర్స్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. రాసుకుందామా? ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ విల్ యాక్ట్. రాసుకోండి, ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ act along the line joining between the two charges. ఇక్కడ మళ్ళీ నీకు డౌట్ వచ్చేసింది, ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది? నేనేమన్నాను, ఏ లైన్ మీద ఉంటుంది, ఏ గీత మీద ఉంటుంది అనేటువంటిది మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ మనము ఏ డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తుంది అనేటువంటిది మళ్ళీ నీకు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ q1 అనేటువంటి ఒక ఛార్జ్ ఉంది, ఇక్కడ q2 అనేటువంటి ఒక ఛార్జ్ ఉంది. ఈ ఫోర్స్ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ రెండు ఛార్జెస్ని ఒక లైన్ మీద డ్రా చేయగలిగితే, ఒక లైన్ మీద తీసుకురాగలిగితే ఈ లైన్ మీద ఫోర్స్ పనిచేస్తుంది అంటున్నాను. బట్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది అంటే ద డైరెక్షన్ విల్ బి డిసైడెడ్ అకార్డింగ్ టు ద కూలుంబ్స్ ఫస్ట్ లా. కూలుంబ్స్ ఫస్ట్ లా అంటే కూలుంబ్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? ఒకవేళ ఇది లైక్ చార్జెస్ అనుకోండి, పాజిటివ్ ఏమవుతుంది? రిపల్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే q1 అనేటువంటి ఛార్జ్ అనేటువంటిది q2 వల్ల రిపల్స్ అవుతుంది. రిపల్స్ అంటే ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఇలా వేయచ్చా గీత? రాంగ్. ఎందుకు? ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి? అలాంగ్ ద లైన్ జాయినింగ్, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి ఫోర్స్ అనేటువంటిది. సో ఇక్కడ F1 మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఆన్ ఫస్ట్ చార్జ్ డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ ఈ డైరెక్షన్లో ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇక్కడికి వద్దాం. Q2 దగ్గరకు వద్దాం. నేను Q2 పరిస్థితి చూడండి ఒకసారి. Q2 అనేటువంటి దాని మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఏమని చెప్పాను? ఇట్ విల్ యాక్ట్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద టూ చార్జెస్ అన్నాను. సరే, Q2 అనేటువంటి ఫోర్సు అట్రాక్షన్ ఫోర్సా రిపల్షన్ ఫోర్సా అకార్డింగ్ టు ద కూలుంబ్స్ ఫస్ట్ లా? ఎస్, ఇట్ ఈస్ ద రిపల్షన్ ఫోర్స్. రిపల్షన్ ఫోర్స్ అంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పేది మీకు. సో ఇప్పుడు మనకు రిపల్షన్ ఫోర్స్ అనేది ఉంది కాబట్టి రిపల్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఇది. సో ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి ఏంది? ఇది ఫోర్స్ ఆన్ సెకండ్ చార్జ్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్. సరే, ఇది వెక్టోరియల్ ఫామ్లో నేను రాద్దాం అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ను మనం r అనుకుందాం. లెట్ మీ టేక్ r. r is the distance between them.
ఇప్పుడు వెక్టోరియల్ ఫామ్ లో మనకు ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందని చెప్పాను నేను, అలాంగ్ ద ఆర్ డైరెక్షన్ లోనే ఉంది మనకు ఫోర్స్ అనేటువంటిది. F is equal to K into Q1 Q2 divided by R square. ఏ డైరెక్షన్ లో ఉంది, అలాంగ్ ద ఆర్ క్యాప్ డైరెక్షన్ లో ఉంది. ఎలా డిసైడ్ చేయాలి ఈ ఆర్ క్యాప్ డైరెక్షన్? అకార్డింగ్ టు ద కూలంబ్స్ ఫస్ట్ లా అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ఒక ఫార్ములా గుర్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి, ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఎలా చెప్తారు? ఎన్ క్యాప్ ఫార్ములా గుర్తుంది అనుకుంటున్నాను. ఏ బార్ అనేటువంటి ఒక వెక్టార్ అయితే దాని యొక్క ఏ క్యాప్ యొక్క వాల్యూ ఫార్ములా గుర్తుందా మీకు? ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏ బార్ అనేటువంటి ఒక వెక్టార్ అనుకోండి. ఏ బార్ అనేటువంటిది ఒక వెక్టారు. సో దాని యొక్క యూనిట్ వెక్టార్ ఏ క్యాప్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎలా రాస్తావు ఏ క్యాప్? ఏ బార్ డివైడెడ్ బై magnitude ఆఫ్ ఏ బార్, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డివైడెడ్ బై ఏ, అంతే కదా రాయాల్సి ఉంది. సో ఇక్కడ మనకు ఆర్ క్యాప్ అనేటువంటి వెక్టార్ ఉంది. దాని ప్రకారం ఇది రీకాల్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ ఫార్ములాను మనం రాస్తే ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఉంది ఆర్ క్యాప్ బదులుగా మనం ఏం రాయొచ్చు? ఆర్ బార్ డివైడెడ్ బై ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ కూలంబ్స్ లా K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఏమైపోతుంది? ఆర్ క్యూబ్డ్ ఆర్ బార్. ఇది వెక్టోరియల్ ఫామ్. ఆర్ బార్ ఎఫ్ బార్ అనేటువంటిది రాస్తాను కాబట్టి వెక్టోరియల్ ఫామ్ ఆఫ్ ది కూలంబ్స్ లా. ఒకసారి నీట్గా రాద్దామా? సరే, ఇక్కడ రాయండి. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఆర్ క్యూబ్డ్ ఇంటూ ఆర్ బార్. వెక్టోరియల్ ఫామ్ ఆఫ్ ది కూలంబ్స్ లా. కూలంబ్స్ లాకు సంబంధించినటువంటి వెక్టోరియల్ ఫామ్. ఇక్కడ ఈ క్యూబ్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దామమ్మా. రిలేటివ్ పర్మిటివిటీకి మనకు ఒక డెఫినేషన్ కూడా ఉందమ్మా. రిలేటివ్ పర్మిటివిటీకి మనము డెఫినేషన్ చూద్దాం. రిలేటివ్ పర్మిటివిటీ చూడండి, ఇంకొక డెఫినేషన్ చెప్తున్నాను. రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం ఎప్సిలాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ద force between the two charges in the vacuum to the force between the two charges in the medium లో ఉన్నటువంటి ఫోర్స్. చూడండి, బాగా గమనించండి. ఇక్కడ నేను ఇంతకుముందు ఏమని చెప్పాను? రిలేటివ్ పర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ అంటున్నాను. పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం డివైడెడ్ బై పర్మిటివిటీ ఆఫ్ ది మెటీరియల్ అని, పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అంటున్నాను. కానీ రిలేటివ్ పర్మిటివిటీని ఫోర్స్లో చెప్పేటప్పుడు వేరే డెఫినేషన్ చెప్తున్నాను. కాస్త ఆలోచించండి, ఇది మనకు ఎగ్జామ్లో అడుగుతారు. చూడండి, ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఇన్ ద వ్యాక్యూమ్. వి అంటే వ్యాక్యూమ్ అమ్మ, మీకు ఊరికి అర్థం కావడం కోసం అటు సఫిక్స్ లో రాశాను. సో టు ద ఫోర్స్ బిట్వీన్ ద సేమ్ టూ చార్జెస్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ గివెన్ మీడియంలో ఉన్నటువంటిది. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఎలా వచ్చింది అనేటువంటిది మనం కూలంబ్స్ లా ఫార్ములా రాశాను చూడండి. 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఎందుకు రాశాను? ఫోర్స్ ఇన్ ద వ్యాక్యూమ్ కాబట్టి ఎప్సిలాన్ నాట్ రాశానమ్మా. చూడండి, ఇక్కడ 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ మీడియం గురించి రాస్తున్నాను కాబట్టి ఎప్సిలాన్ అని రాస్తాను. మనకు ఎప్సిలాన్ కు సంబంధించినటువంటి ఏమి ఉండదు కాబట్టి ఊరికే ఎప్సిలాన్ అని రాశానమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? Q1 Q2 అన్ని క్యాన్సిల్ అయింది. ఇది డినామినేటర్ బై డినామినేటర్. చూడండి, ఇక్కడ డినామినేటర్ బై అగైన్ డినామినేటర్ అంటే ఎప్సిలాన్ అనేటువంటిది పైకి వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. చూడండి, బాగా గమనించండి, ఎప్సిలాన్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ అయింది. ఇదేమైపోయింది? ఎప్సిలాన్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై, బాగా గమనించండి, ఈ ఎప్సిలాన్ అనేటువంటి పైకి వచ్చేసింది. పైకి వస్తే ఏమవుతుంది? ఎప్సిలాన్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ కండిషన్ వచ్చింది కదా. కానీ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంది అంటే the relative permittivity of the medium is equal to ratio of the force between the two charges in a vacuum and the force between the same two charges in the same distance in a given medium. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియో ఈ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చేద్దామమ్మా. ఏంటి ఆ ప్రాబ్లం అనేటువంటి చూద్దాం. 2 equal and similar charges 3 centimeters apart in air repulse each other with a force equivalent of that 1.5 kilogram weight. Find the charges in Coulomb. ఇక్కడ మనకు అన్ని విషయాలు మనకు ఎస్ఐ సిస్టంలో ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ గమనించాలి. 2 ఈక్వల్ చార్జెస్ తీసుకున్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. దీని యొక్క ఛార్జ్ వచ్చేసి Q1 అనుకుందాం. ఇది కూడా ఒక ఛార్జెస్ Q1 అయిపోతుంది. రెండు ఒకటే ఛార్జెస్ కాబట్టి మనం 1 ఎందుకు QQలే తీసుకుందాం. సో QQ తీసుకుందాం. ఎంత డిస్టెన్స్ లో ఉంచాడంట వీటి మధ్య డిస్టెన్స్? ఎస్,
3 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంచాను అంటున్నాడు. అప్పుడు వాటి మధ్య పనిచేసే ఫోర్స్ ఎంత అంటున్నాడు? 1.5 కిలోగ్రామ్ వెయిట్ అంటున్నాడు. అంటే మీరు గమనించాల్సింది ఏందయ్యా అంటే ఫస్ట్ 3 సెంటీమీటర్స్ ఆర్ అనేటువంటి డిస్టెన్స్ 3 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. 3 సెంటీమీటర్స్ అనేది ఎస్ఐ యూనిటా? కాదు. ఎస్ఐ యూనిట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? 3 ఇంటూ చెప్పండి, 3 ఇంటూ ఎంత అవుతుంది? మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ 3 సెంటీమీటర్. 3 ఇంటూ 10⁻² మీటర్స్. ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు? 10⁻² మీటర్. సరే, ఇక్కడ ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 1.5 కిలోగ్రామ్ వెయిట్. కిలోగ్రామ్ వెయిట్ని న్యూటన్లోకి తీసుకురావాలంటే మీకు ఏమైనా ఫార్ములా ఉందా? ఎస్. ఏంటా ఫార్ములా? F = mg. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ m అనేటువంటిది మాస్ ఇచ్చాడు, కిలోగ్రామ్. వెయిట్ అనేటువంటిది ఏమి ఇచ్చాడు? G అనేటువంటి కండిషన్లో మనకి ఇచ్చాడు. జనరల్గా మనకు G వాల్యూ ఎంతమ్మా? 9.8 లేదా 10, మీ చాయిస్, మీది ఏది కావాలంటే అది వేసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ ఇది మాస్ అయిపోయింది. ఇక గ్రామ్గా మనకు SI సిస్టమ్ G కావాలి కాబట్టి 9.8 వేస్తే మనకు న్యూటన్లో వచ్చేస్తుంది. ఆ వాల్యూ ఎంత రాయండి? 4.7 న్యూటన్స్, 14.7 న్యూటన్ రావడం జరుగుతుంది. ఇక F వాల్యూ తెలుసు, R వాల్యూ తెలుసు. ఇంకా చేస్తావా నువ్వు? ఏం లేదు, ఫార్ములా ఏంది? కూలుంబ్స్ లా ఫార్ములా వాడేసేయి. ఏంటా ఫార్ములా? F = K into Q and Q2 divided by R² according to our problem condition. So that is equal to F = K into Q divided by R². So according to our condition force ఎంత ఇచ్చాడు? 14.7 న్యూటన్ is equal to K వాల్యూ ఎంత? 9 into 10⁻9 into చార్జ్ వాల్యూ ఎంత? Q కాబట్టి Q². డిస్టెన్స్ ఎంత? 3 into 10⁻² హోల్ స్క్వేర్. ఎందుకు హోల్ స్క్వేర్ రాశాను? ఎస్, R² ఉంది కాబట్టి. ఇక మిగిలింది ఏంటి? చేస్తే వచ్చేస్తుంది, చూడండి, బాగా చూడండి. సో 14.7 న్యూటన్స్ వద్దులేండి, ఎందుకంటే అన్ని SI సిస్టంలో వాడుతున్నాను కాబట్టి ఇంకా సపరేట్గా వద్దు. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 into 10⁻9 into Q² డివైడెడ్ బై చెప్పండి 9 into 10⁻⁻4. 9 క్యాన్సల్, 10⁻4 మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఎంత అవుతుంది? 10⁻13 అవుతుంది. అంతే కదమ్మా, 10⁻13 అవుతుంది. సో 14.7 దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻13 ఇంటూ Q² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు Q² ఈజ్ ఈక్వల్ టు 14.7 డివైడెడ్ బై 10⁻13 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 14.7 ఇంటూ 10⁻−13 వస్తుంది. కింద ఉన్నటువంటి పవర్, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని యువతలకు పంపించేసానమ్మా. యువతలకు పంపించేస్తే మనకు కావాల్సింది Q² కాబట్టి. దెన్ Q ఈజ్ ఈక్వల్ టు 14.7 into 10⁻−13 రూట్ ఆఫ్ అండర్ రూట్ వచ్చేసింది. సో నాకు ఏమొస్తుంది? ఇంకా నియర్ వాల్యూగా కనుక్కుంటాను నేను. Q ఈజ్ ఈక్వల్ టు 14.7 into 10⁻−13 అండర్ రూట్లో ఫస్ట్ దీన్ని 10⁻12గా మార్చేస్తున్నాను. సో 147 into 10⁻−12 రాస్తున్నాం. అలా రాద్దామా లేకపోతే ఇలా రాద్దామా? ఒకసారి 14 రాస్తాను ఉండండి. 14 రాస్తే బాగుంటుంది. 13. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను అంటే నేను, సరే అలాగే రాద్దాంలేండి. 147 into 10⁻14 ఇలా రాశాను. ఫస్ట్ 14 రాశాను. సో ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని తీసేసి ఒక 10⁻−1 యువతలకు పంపించాను. 10⁻14 అంటే రూట్ ఆఫ్ 147 into 10⁻−4 ఇది రూటు కాబట్టి 1/2, దీనికి కూడా రూటు 1/2, 14 కదమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే ఇది 10⁻−7 వచ్చేసింది. 147ని దగ్గరగా ఉన్నటువంటి రూట్కి ఏదన్నా తీసుకురండి. సో దగ్గరగా ఉన్నటువంటి రూట్ వచ్చేసి 12 into 12 ఈజ్ ఈక్వల్ టు 144 గుర్తుందనుకుంటా మీకు. సో దీని దగ్గర వాల్యూ మనం దగ్గరగా ఇది వచ్చేస్తుంది. జస్ట్ 3 కదా పాయింట్లు, 3 పాయింట్లు లేదు కాబట్టి ఇది 12 అవుతుంది. ఇది 12 అవుతుంది కదా, 12 into 10⁻−7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఒక పవర్ని నేను ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఎందుకు తీసుకొస్తున్నాను అంటే 10⁻6లో చెప్తే బాగుంటుంది. మనం ఎప్పటికైనా చెప్పేటువంటి వాల్యూ ఎలా ఉంటుందమ్మా? 10⁻3, 10⁻6, 10⁻9 అలా చెప్తాం, నోటేషన్ చెప్పేది. సో 1.2 into 10⁻6 ఇది Q యొక్క వాల్యూ ఏంటి? యూనిట్స్ ఏంటి SI సిస్టంలో? కూలుంబ్స్. ఇది మనకున్నటువంటి ఒక్కొక్క ఛార్జ్ యొక్క వాల్యూ ఎంత అంటే
10⁻⁻6 కూలూమ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.